ప్రియులారా, గత కాలంలో మనం యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్య రక్షణ సువార్తలో భాగంగా దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి ఫిలిప్పు గారు సమరయ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉండగా స్త్రీలు పురుషులు అతన్ని నమ్మి బాప్తిసం పొందారు అని మనం చూసాం. యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్యంలో గత కాలంలో చాలా విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. ప్రభు ఇమ్మానుయేల్ అని, మెస్సియా అని, మూల రాయి అని, చిగురని, వెలుగని, ఇలా అనేక రకములైనటువంటి పేర్లు ప్రభు వారికి ఉన్నాయని నేర్చుకున్నాం. అలాగే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పబడినటువంటి నామం కూడా ఉన్నదని, ఆశ్చర్యకరుడు ఆయన జన్మలో ఆశ్చర్యకరుడు ఎలా అయ్యాడో, అలాగే బ్రతుకులో జీవితములో ఆశ్చర్యకరుడు ఎలా అయ్యాడో, అలాగే మరణంలో ఎలా ఆశ్చర్యకరుడయ్యాడు, పునరుత్థానములో ఎలా ఆశ్చర్యకరుడయ్యాడు ఇప్పటి వరకు మనం నేర్చుకోవటం జరిగింది. ఇక మిగిలినటువంటి విషయం యేసు ప్రభు పరలోకం చేరుకొనుటలో ఆశ్చర్యకరుడు. అది ఎలా ఆశ్చర్యకరుడు? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వారు పరలోకం చేరుకొనుటలో ఆశ్చర్యకరుడు అని అనుకున్నాం కదా 5 అంశాల్లో భాగంగా. ఎలా అంటారు? ఎలా ఆశ్చర్యకరుడు ప్రభు పరలోకం చేరుకోవటంలో? ఒకసారి పంచుకోండి. ఎవరికి ఐడియా లేదండి? ఫస్ట్ అర్థం కాలేదా? చెప్పండి అక్క. పరలోకానికి దేవుడు ఒక్కడే వెళ్ళినాడు, అందుకే ఆయన పరలోకం చేరటంలో ఫస్ట్ ఆయనే పోయినాడు. పరలోకానికి తండ్రి యొద్దకు చేరుకున్న వాడిలో ప్రథముడు, అందుకే ఆయన ఓకే ఓకే ఇంకా చెప్పండి. అక్క చెప్పినటువంటి విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకనంటే పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడును లేడు అనేటటువంటి స్టేట్మెంట్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే గాని పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అని రాయబడింది. అంటే ఎవ్వరికి సాధ్యం కానిది, ఎవ్వరూ వెళ్ళలేనిది నాటి నుండి నేటి వరకు మానవ జాతి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సాధ్యం కానిది ప్రభు ఒక్కడు వెళ్ళగలిగాడు అని అంటే అది ఆశ్చర్యమే కదా. ఎవరు చేయలేనిది ఒకరు చేస్తేనే ఆశ్చర్యం. కనుక ప్రభు పరలోకమునకు చేరటం అనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే అబ్రహాం గారు పునాదులు గల పట్టణమును కొరకు ఎదురు చూస్తున్నారని చెప్తూ ఉంటాడు. అలాగే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని రాయబడి ఉంది. అలాగే విశ్వాస వీరులందరూ కూడా వాగ్దాన ఫలమే అనుభవించలేదు అని చెప్పబడింది. ఇవన్నీ ఆధారాలు మనకి. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, యేసుప్రభులు వారు ఒక్కరే వెళ్ళారు అని చెప్పడానికి. సూపర్, వెరీ గుడ్. అయితే ఇందులో మనం గమనించాల్సినటువంటి మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మనిషి కొంత మానవ నిర్మితమైన కొన్ని వస్తువులు, అంటే రాకెట్ లాంటివి, శాటిలైట్స్ అంటారు కదా, ఉపగ్రహాలు లాంటివి అంతరిక్షంలోనికి పంపినప్పుడే చాలా సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు. మానవ చరిత్రలో మరపురాని దినం అని ఆ స్పుత్నిక్ 1 అనేటటువంటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టబడి క్షేమంగా మరి తిరిగి వచ్చిన రోజుగా దాన్ని ఇస్తారు. చదువుకున్న వాళ్ళకు కూడా చూసుకుంటారు. అంటే ఒక ఆకాశం వరకు ఒక ఉపగ్రహాన్నో ఒక రాకెట్ను సక్సెస్ఫుల్ గా పంపిస్తేనే అది మానవ చరిత్రలో మరుపురాని దినము అని అంటే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ ఆకాశమును అంచు వరకు వెళ్ళాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. అంతరిక్షంలో కొద్ది దూరం వరకైనా వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో స్పేస్ సూట్ అనేటటువంటి దాన్ని కనుగొనటం, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉన్నాం. పరలోకం అన్నది అంతరిక్షానికి ఆవల ఉన్నది. అంటే పూర్తిగా ఆకాశపు అంచును దాటి అటువైపు వెళ్లాల్సింది.
ఆకాశంలోకి వెళ్ళలేకపోయింది. ఆకాశపు అంచు దాకే వెళ్ళలేకపోతున్న మానవుడు ఈ మానవ చరిత్రలో అందరూ చూస్తూ ఉండగా, ఏ స్పేస్ సూట్ లేకుండా, ఏ శాటిలైట్ లేకుండా, ఏ రాకెట్ లేకుండా, అసలు ఈ అంతరిక్ష శాస్త్రమే లేని నాడు యేసుప్రభుల వారు పరమునకు చేర్చబడటం అనేది జరిగింది. అది చాలా వండర్ఫుల్ విషయం. అంటే టెక్నాలజీ వల్ల కానిది, నీతిమంతుల వల్ల కానిది, ఏ మానవుడి వల్ల ఏ విధము చేతనైనను కానిది యేసుప్రభుల వారు సాధించి చూపించారు. అలా వెళ్ళడానికి గుర్తుపెట్టుకోండి, ఆయన పునరుత్థానం కారణం. ఆయన పునరుత్థానానికి కారణం ఆయన మరణించిన విషయం. ఆయన మరణానికి కారణం ఆయన జీవించిన జీవితం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జీవితం స్వచ్ఛమైనదైతే, శ్రేష్టమైనదైతే, పరోపకారమై, పరార్థమై భవ శరీరమొసగిన అని యేసుప్రభుల వారిని పాట ఉంది. గుర్తుందా పాట? అది పరోపకార నరావతార అని, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు అని పాట. అద్భుతమైనటువంటి పాట. పరార్థమై భవ శరీరమొసగిన. జీవితం ఇది నాది, నా ఇష్టం, నేను ఎలాగైనా దీన్ని వాడుకుంటాను అనేటటువంటి బ్రతుకులు సరైన రీతిగా సమాధికి చేరినవి కాదు. యేసు ప్రభుల వారి వలె బ్రతికి శత్రువులు కూడా పట్టించిన కర్కోటకుడుగా, కఠినాత్ముడుగా ఉన్నవాడు సైతం ఆయన నీతిని చూసి పశ్చాత్తాపం పొందాడు. బ్రతుకులో నీతి బోధించనక్కర ఉండదు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుల వారు ఇస్కరియోతు యూదాకు బహిరంగంగా ఏ రోజైనా చెప్పినట్టు చూసారా మీరు? యూదా, నువ్వు ఇలా చేయటం పాపం కదా, పొరపాటు కదా, తప్పు కదా, ఇంత దుర్మార్గం ఎవరినైనా చూడగలమా? తిన్నింటి వాసనలు లెక్క పెడతావా? ఉప్పు తిన్న కృతజ్ఞత కూడా లేదేంట్రా నీకు? నా వల్లే నువ్వు రక్షణ పొందావు, నా వల్లే ఈరోజు ఒక స్థితిలో ఉన్నావు, నేను కదా నీకు దయ్యాలను వెళ్ళగొట్టే పవర్స్ ఇచ్చింది, కానీ నువ్వే దయ్యానికి దాసోహం ఎట్లయ్యావు అని యేసుప్రభుల వారు పొరపాటును కూడా ఒక మాట మాట్లాడలేదు. ఆయన రక్షించుకోవటం యేసుప్రభుల వారికి ఇష్టం లేదా అంటే, కొందరు అంతే, చెప్పినా వినరు. కాబట్టి నువ్వు చేయనది త్వరగా చెయ్యి అని మాత్రమే చెప్పగలిగాడు. ఆఖరికి యేసుప్రభుల వారు అప్పగించబడినప్పుడు మరణానికి, నేను నీతిమంతుని ప్రాణాన్ని అప్పగించారని పశ్చాత్తాపడేంతగా ఆయన జీవితం. సో జీవించిన జీవితాన్ని బట్టే మరణించిన మరణం అనేది ఆధారపడి ఉంటుంది. మరణించిన మరణాన్ని బట్టే కాబోయే పునరుత్థానం ఆధారపడి ఉంటుంది. ఆ పునరుత్థానమును బట్టే వెళ్ళబోయే లోకం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇది ప్రభువుల వారి కోసమే కాదు, మన కోసం కూడా. రక్తమాంసంలో మన వల్లే ప్రభు పాలిభాగస్తుడైన కారణం ఏంటంటే, రక్తమాంసంలో ఉన్న వాళ్ళు ఇట్లా బ్రతకాల్సింది, ఇలా జీవించాల్సిందే అని ప్రభు ఒక నమూనా చూపించుకోవటం, ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఉండి మనకు అడుగుజాడలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం అనేది జరిగింది ప్రభు. కనుక ఈ విషయాలన్నిటినీ కూడా మనం మనస్కరించి తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఇవి. ఒకసారి ఇంకోటి ఏంటంటే, పరలోకానికి వెళ్ళటమే కాదు, దేవదూత మేఘములో నుంచి ఒక వార్త కూడా చెప్పడం జరిగింది. ఏమిటది? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. 9వ వచనం నుండి 11వ వచనం నేను చదువుతానక్క. 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. అంటే ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళటమే కాదు, స్పేస్ సూట్ యేసు ప్రభుల వారికి అక్కర్లేకపోయినా, అంతరిక్ష విజ్ఞానం అనేది అప్పటికి అంకురార్పణ కూడా జరగకపోయినా, ప్రభు అందరూ చూస్తూ ఉండగా పరమునకు చేర్చబడినటువంటి పరిస్థితి వండర్ఫుల్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఆయన వస్తాడు మళ్ళీ. ఎలా వెళ్ళాడో అక్కడికి మరలా అలాగే తిరిగి వస్తాడని చెప్పబడింది. అంత మాత్రమే కాదు, ప్రభు ఇచ్చిన భరోసా ఏంటంటే ప్రభు వెళ్ళాడు పరలోకం అనేటటువంటి సంబరమే కాదు, ప్రభు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటో వాగ్దానం గుర్తుందండి ఎవరికైనా? వాగ్దానాలు అంటే మనకు బాగా ఇష్టం కదా. తీసుకొని పోతానండి. వెరీ గుడ్ అక్క. చూద్దాం ఒకసారి. యేసుప్రభుల వారు 14వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రారంభం నుంచి చూద్దాం. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభం నుంచి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. వస్తాడు అని చెప్పాడు కదా దేవదూతలు ఇద్దరు వచ్చి. అక్కడ అపొస్తలుల కార్యంలో మొదటి అధ్యాయంలో మనం దేవదూతలు వస్తాడు తిరిగి అని చెప్పాడే. ఏం చేయటానికి వస్తాడట? మరి ఈ గ్యాప్ లో ఏం చేస్తాడు? పోయిన గ్యాప్, వచ్చిన గ్యాప్, వెళ్ళిన టైము, వచ్చే టైంకి మధ్య ఒక టైం ఉంటుంది కదా. ఈ టైంలో ఏం చేస్తాడు అక్కడ ఉండి అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. చిత్రమైన విషయం చూడండి, పరలోకంలో కూడా అలుపెరగని పని మన కోసం జరుగుతుంది. అప్పుడప్పుడు మనం రాత్రింబగళ్ళు రోడ్లు వేసే పనులు, లేకపోతే సమాజానికి ఉపయోగకరమైనటువంటి పనులు, ఏవో కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటే, రాత్రింబగళ్ళు పని జరుగుతూ ఉంటే ఎంత మంచి గవర్నమెంట్ అండి, అహర్నిశలు శ్రమిస్తున్నారు వాళ్ళు మన కోసం, పబ్లిక్ బాగుండాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అనుకుంటాం కదా. ఒకవైపు తండ్రి కుదురుగా లేడండి పరలోకం, కుదురుగా లేడు. ఎందుకంటే మనం అందరం కనపడుతున్నాం ఆయనకి. మన పరిస్థితులు ఏంటో, మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ భ్రష్టులు అయిపోతున్నామో, ఎక్కడ మోసపోతున్నామో, ఎక్కడ కుంచితమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నామో, ఎక్కడ స్వార్థపరులుగా ఉన్నామో, ఎక్కడ గురిదప్పిపోతున్నామో అన్ని చూస్తున్నాడు. ఆయన. కాబట్టి పిల్లలు అలా అయిపోతూ ఉంటే ఆయన ప్రతి తరములోనూ ఆయా జనాల మధ్యకి నమ్మకమైనటువంటి వాళ్ళని లేవనెత్తి మా అందరి కోసం ఎంతో త్యాగపూరితంగా సేవ జరిగిస్తున్నాడు తండ్రి. ఆ బీజులో ఆయన ఉన్నాడు. ప్రభు పరలోకానికి పోయి ప్రశాంతంగా లేడు ఆయన. తడిగుడ్డ వేసుకొని పడుకోలేదు ఆయన. ఏం చేస్తున్నాడంటే మన కోసం స్థలాలు ఒక్కొక్కరు రక్షణ పొందుకొని పరిచర్యలో ముందుకు పోతూ ఉండి మరణానికి చేరువవుతూ ఉంటే, ఓకే వీళ్ళకు ప్లేస్ రెడీ చేయాలి, కష్టపడుతున్నారు, భూమి మీద కష్టపడుతున్నారు. అసలు పరలోకంలో స్థలం ఏంటి, ఆ స్థలం ఎట్లా ఉంటది అసలు అని మనం ఆలోచన చేస్తే చాలా కాస్ట్లీయెస్ట్ స్థలం అది. అసలు కాస్ట్లీ కానీ అసలు మాటలు చెప్పాలంటే పూర్తిగా ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి అది సరిపోదు. ఎందుకంటే ప్రపంచంలో సూర్యుడు లేని దేశము, చంద్రుడు లేని దేశము, ఆకలి దప్పులు లేని దేశము, మరణము లేని దేశము, కన్నులున్న కన్నీళ్ళ నుండి కన్నీళ్లు రాలని దేశం ఎక్కడుంది ప్రపంచంలో? అసలు ఏ ప్రభుత్వం ఆ ఫెసిలిటీస్ కల్పించగలదు మానవుడికి? వీధులే బంగారు వీధులట.
వీధులే బంగారు వీధులు కలిగినటువంటి ఆ దేశానికి, ఆ దేశంలో స్థలాలు అంటే ఎంత కాస్ట్లీ అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమనంటే, అయ్యో ఈ భూమి మీద నాకు ఇంత స్థలం ఉంటుంది, అందరికీ ఎకరాల ఎకరాల స్థలాలు ఉన్నాయి, 4 సెంట్ల స్థలం అయినా లేదే, సో 2 సెంట్ల స్థలం అయినా, 1 సెంటు స్థలం అయినా లేదే. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇంకొక మాట ఏమనంటే, మంచి రద్దీ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు, "అబ్బా! ఇట్లాంటి ప్లేస్ లో మనకు కనుక కొంచెం స్థలం ఉంటే జీవితం సెటిల్ అయిపోయేదిరా" అనుకుంటారు అనుకోరా చాలా మంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో మంచి బిజీగా ఉండే ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాలో చిన్న స్థలం ఉన్నా బాగుందని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏదో ఒక చిన్న ఆ, ఆ, లాంటిది కట్టుకున్నా కూడా ఈజీగా అక్కడ ఒక వ్యాపారం చేసుకున్నా మనం బతికిపోతాం, లేదా రెంట్కి ఇచ్చినా బతికిపోతాం అనేటటువంటిది ఎన్నోసార్లు మనకు కూడా అనిపిస్తుంటది. కానీ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. చిత్రమైన విషయం ఏంటంటే, వదిలేసే దానికోసం ఈ ప్రాకులాటలు, రాబోయే సదాకాలం ఉండే వాటి కోసం మరి ఇంకెంత ప్రాకులాడాలి. వదిలెళ్ళిపోయిన తర్వాత ఎవడు తింటాడో దాన్ని తెలియదు, ఎవడు ఉంటాడో ఎవడు అనుభవిస్తాడో తెలియదు. మనం భ్రమపడుతూ అనుకుంటూ ఉంటాం, ఇంకెవరు తింటారు, మా వాళ్ళే మా పిల్లలే తింటారు. ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారట కదా. కాబట్టి ఈ వదిలేసిపోయే వాటి కోసం కంటే ప్రయాస కంటే రాబోతున్న శాశ్వత లోకం కోసం పడే ప్రయాస చాలా ప్రధానమైనది, చాలా ఉత్తమమైనది, తెలివిమంతులు బుద్ధిమంతులు చేసే పని అది. ఇంతకు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరం. నాకు నేను చేసుకోవాలి, మీకు మీరు చేసుకోవాలి. ఏం చేయటానికి, ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాసలండి. ఆఖరి గమ్యం ఏంటి? మనం మన ప్రాణానికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఈ సంగతి? మన ఇంట్లో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పుంటాం? ఆలోచన చేయండి పిల్లలు. ఊరికి ఎట్లా వెళ్తారండి అక్కడికి? ఇక్కడికి రావటానికి అర్హత లేకుండా వచ్చామేమో, రక్షణ పొందుకోవటానికి అర్హత లేకపోయినా, మనం ఏం చెల్లించకపోయినా వచ్చేసింది. ఫ్రీ జన్మ, ఫ్రీ పునర్జన్మ, ఫ్రీ సంఘము సహవాసము, క్రీస్తు త్యాగం ఫ్రీ, ఎంతో మంది దేవుడి పిల్లల యొక్క త్యాగం ఫ్రీ, తల్లిదండ్రుల త్యాగం ఫ్రీ, మన కోసం ప్రాణం పెట్టి ప్రాకులాడేటటువంటి తోబుట్టుల త్యాగం ఫ్రీ. అందరి త్యాగాల మధ్య ఈ ఎంత ఫ్రీగా వచ్చిందంటే రేపు రాబోయే పరలోకం కూడా ఫ్రీగా వస్తుందని ఎవరు కలలు కనుగొనదు. మర్చిపోకండి. రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఉన్నారట, రంపంతో కోయబడిన వాళ్ళు ఉన్నారట, దిగంబరత్వంతో ఉన్నవాళ్ళు, ఆకలి దప్పులతో ఉన్నటువంటి వాళ్ళు, బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి వాళ్ళు, అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వర్షానికి తడిసిన వాళ్ళు, ఎండకు ఎండినటువంటి వాళ్ళు, అవమానాలకు కృంగినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఇట్టి వారికి కదా ఈ లోకం యోగ్యమైనది కాదు. రాబోయే పరలోకం వాళ్ళకి కదా యోగ్యమైనది. అటువంటి వాళ్ళకి ఈరోజు నువ్వు నేను ఏం చేశాము? ఇది సాధించుకోవటానికి కోసం, రాబోయేటటువంటి లోకం వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసం ఏమేం చేయగలిగాం మనం? ఒక నోటబుల్ గా గుర్తించే విధంగా ఉండగలిగిన పనులు ఏం చేశాం? నా కుటుంబం కోసం నేను చేశానని రికార్డులు చెప్పుకోవడానికి ఉంది, బాగుంది. మా ఇంట్లో మా ఆయన కోసం చేశాను, లేదా మా ఆవిడ కోసం చేశాను, లేదా నా బిడ్డల కోసం చేశాను అనడానికి ఉంది ఏమన్నా. కానీ ఆ రాబోయే లోకాన్ని పొందుకోవటం కోసం ఏం చేశామని మనకేముంది? ఏం చేయగలిగాం? ఆలోచించండి. అంటే ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, బట్టలు నలగకుండా 4 మాటలు చెప్పేస్తే, లేదా తోసిన కానుక ఇచ్చేస్తే, ఒక పాట పాడేస్తే పరలోకం మనకు కాకుండా ఎవడికి వస్తుంది అనుకుంటాం మనం. ఏమండి? ఎంత ఉందనుకుంటున్నారు? మామూలు విషయం కాదు. రక్షణ పొందేవారు కొద్దిమందే. ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడండి.
అనేకులు ప్రవేశించాలని చూస్తారు, వాళ్ళ వల్ల కాదు అంటాడు ప్రభు. కనుక అది అంత సులభమైనటువంటి ఈజీ టాస్క్ కాదు, అది మర్చిపోకండి. అలాంటిది ప్రభు అసాధ్యమైతే కాదు అని నిరూపించడం జరిగింది తన జీవితం ద్వారా, తన మరణము ద్వారా, తన పునరుత్థానము ద్వారా. ఆశ్చర్యం, యశుప్రభుల వారు పరలోకం వెళ్ళటం మాత్రమే కాదు, ఏమీ చెయ్యలేవు, ఏమీ నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్ అని ఏ ప్రపంచం అయితే మనల్ని తృణీకరించిందో, ఎన్నిక లేనిటువంటి వారంగా పక్కన పెట్టేసిందో, అటువంటి ప్రపంచానికి మనం నిరూపించగలగాలి. పరలోకానికి అర్హత సాధించుకున్నట ద్వారా. గుర్తుంచుకోండి. ఇకపోతే మనం కూడా ఆశ్చర్యకరులంగా ఉంటున్నామా లేదా? ఇందులో మన జన్మ విషయంలో కావచ్చు, జీవితం విషయంలో కావచ్చు, మరణం విషయంలో కావచ్చు, పునరుత్థానం విషయంలో కావచ్చు, ఆశ్చర్యకరులుగా ఉంటున్నామా? ఓ చిత్రమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారిని కూడా ఆశ్చర్యపరచినటువంటి సమాజం ఉంది. ఇది ఆశ్చర్యకరునికే ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి వాళ్ళ యొక్క విషయము, ఇతివృత్తము బైబిల్లో రాయబడింది. తెలుసా? యేసు ప్రభుల వారికి ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం కలిగించినటువంటి వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. చూసారా మీరు ఎప్పుడైనా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతానండి. ఎక్కువ వచనాలు ఉన్నాయి, 5 నుంచి 10 వచనాల వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లోనైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. శతాధిపతి విశ్వాసమును చూచి ఆశ్చర్యపడాడు. ఏంటి విశ్వాసం? ఇంత నమ్మకం ఏంటయా? దేవుడు రేపు ఇదే మాట మీతో నాతో అనగలడా? ఏంటి నీ ప్రేమ ఏంటి? నీ భక్తి ఏంటి? నీ ప్రయాస ఏంటి? నీ త్యాగం ఏంటి? నీ సమర్పణ ఏంటి? ఎవరిలో చూడలేదే. యాక్చువల్లీ ఈ రకమైన విశ్వాసం ఎవరిలో చూడాలి? ఇశ్రాయేలీల్లో చూడాలి. వాళ్ళు గత కాలంలో ఎంతో మంది వీరులు, విశ్వాస వీరులు, పితరులుగా కలిగినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కదా. వాళ్లకు ధర్మశాస్త్ర ప్రదానం జరిగింది, కళ్ళారా దేవుడు చేసినటువంటి మేలులను అనుభవించినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా శత్రువులను కళ్ళ ముందే మట్టు పెడుతూ ఉంటే దేవుడు వీళ్ళు సుభిక్షంగా కాపాడబడుతూ ఉంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళు కదా నమ్మాల్సిందే. అంటే ఇతడు ఇశ్రాయేలుడు కాదనమాట, ఒక శతాధిపతి. ఇశ్రాయేలుడు కాదు కానివాడు సైతం యేసుప్రభుల వారిని, ఆయన ఆశ్చర్యకరుడు కదా యేసుప్రభుల వారు, ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచినటువంటి ఘటన, దట్టు విశ్వాసంతో. ఎంత గొప్ప విషయం ఇది! మనం చూసి నిజంగానండి దేవుడి కోసం ఇంతగా నిలబడతారని మేము అనుకోలేదండి అని కొంతమంది గురించి చెప్తూ ఉంటారు. నేను కూడా ఈ 25 ఏళ్ల సేవా జీవితంలో కొంతమంది పిల్లలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఏమని అంటే, అసలు వీళ్ళు ఇంతగా నిలబడతారని, ఇంతగా సపోర్టివ్గా ఉంటారని, ఎంత త్యాగపూరితంగా ఉంటారని, ఎంత సమర్పణతో, ఎంత
ఎంత గొప్పగా విధేయులు అవుతారని, ఎంతో చేస్తారని ఊహించి కూడా ఉండవు. ఏదో అందరి పిల్లల్లాగా ఇప్పుడు బిడ్డలు పుట్టుకొచ్చి వస్తూ ఉండగా మనకి అంత అంత ఎక్స్పెక్టేషన్స్, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద పెట్టుకోరు. ఏదో ఒకటి చేస్తారులే అన్నట్టుగానే కంటారు పిల్లల్ని. మేము కూడా ఆ విధంగానే అనుకొని ఉంటాం. ఏదో 10 మంది పిల్లలు ఉన్నారు, ఆ 10 మంది పిల్లల్లో ఈ బిడ్డ ఒకడు, ఈ బిడ్డ ఒకతే అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే కొందరు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు, ఏమనంటే అసలు వాళ్ళ యొక్క అంకిత భావం కావచ్చు, వాళ్ళ యొక్క భారము, బాధ్యత కావచ్చు, వాళ్ళ జవాబుదారితనం కావచ్చు, వాళ్ళ విధేయత, చెప్పిన మాట వినే విధానంగా ఏదో ఒక రూపేణ ఆ పిల్లలు కొంతమంది వాళ్ళందరూ కాదు, అందరూ కాదు, కొంతమంది ఆశ్చర్యపరుస్తుంటారు. మీరు కూడా మీ ఇంట్లో అసలు మనం అనుకుంటూ ఉంటాం కొందరు చూసి, నేను అదే చెప్తూ ఉన్నా, ఒక మనిషి మీద ఆశ మనం చచ్చిపోయేంత వరకు లేదా ఆ మనిషి చనిపోయేంత వరకు వదులుకోకూడదు. ముఖ్యంగా చాలా దగ్గరైనటువంటి వాళ్ళ మీద ఆశ వదులుకోకూడదు. ఎందుకనంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా గొప్పగా టర్న్ అవుతారో చెప్పలేము. చెప్పలేము. ఎవరో అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందని. కాబట్టి ఏ బుర్ర ఏ రీతిగా మరి గిర్రున తిరిగి మార్పు చెందుతుందో, ఎవడు మనకు ప్రయోజకుడుగా ఉంటాడో, ఎవడు మనకు నిష్ప్రయోజకుడు ఉంటాడో నాట్ గ్యారంటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఒనేసిమ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ ఉంటాడండి ఆ క్యారెక్టర్? ఐడియా ఉంది ఎవరికైనా? ఒనేసిము పాత నిబంధన పేరా ఇది, కొత్త నిబంధన పేరా? కొత్త కొత్త నిబంధన పేరు. వెరీ గుడ్. ఒనేసిమ్ అనేటువంటి ఆయన యొక్క ఇతివృత్తం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఫిలిమోనుకు రాసిన పత్రికలో దొరుకుతుంది. ఫిలిమోనుకు రాసిన పత్రికలో ఫిలిమోను అనేటటువంటి వ్యక్తి దగ్గర పనివాడిగా ఉండి ఆయన దగ్గర దొంగతనం చేసి అతను చెరసాలలో వేయబడినటువంటి పరిస్థితి, అది ఇతివృత్తం. కానీ ఈయన చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఇదే చెరసాలలో పౌలు గారు ఉన్న తర్వాత పౌలు గారి మాటలకు ఆయన ఆకర్షితైపోవటం, మారిపోవటం, ఎంతవాడుగా మారిపోయాడనంటే, నాయన ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడు కావచ్చు అనేసి, ఇప్పుడు నాకు నీకు కూడా ప్రయోజకుడు. ఎవడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ఒనేసిమ్ అనేటువంటి వ్యక్తి అట్లా మారతాడని? ఆశ్చర్యం. మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం, వీళ్ళు అస్సలు పనికిరారని, కానీ వాళ్ళే పనికొచ్చే వాళ్ళు అవుతారు. కొంతమందిని చూసి ఆహా, ఇంతగా మించినటువంటి మహామహులు లేరురా, మంచి భక్తులు లేరురా, మంచి వీరులు లేరు, శూరులు లేరు అనుకుంటూ ఉంటాం. వాళ్ళే భ్రష్టులు అయిపోతారు. ఇక్కడ అన్ని జనుడిగా ఉన్నటువంటి ఒక శతాధిపతి ఏంటి ఆ విశ్వాసం? ప్రభువా, నువ్వు మా ఇంటి దగ్గర కూడా రాసిన పని లేదు ప్రభువా. నేను ఒక అధికారం కింద ఉన్నా, వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, చేయమంటే చేస్తారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు సిఐ గారు, రారాజు గారు అడగండి చెప్తారు. బాసిజం ఎక్కువ. బాసిజం అంటే అధికారపు జులుం అని అంటారే. ఖచ్చితంగా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్కి లోబడాలి, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐకి లోబడాలి, ఏఎస్ఐ ఎస్ఐకి లోబడాలి, ఎస్ఐ సిఐకి లోబడాలి, సిఐ డిఎస్పికి లోబడాలి, డిఎస్పి ఏఎస్పికి లోబడాలి, ఏఎస్పి ఎస్పికి లోబడాలి, ఎస్పి ఐజీకి లోబడాలి. ఇదంతా ఒక రేంజ్. ఆర్డర్ అంత కరెక్ట్ అన్నా? అంటే డిఐజీ రావాలి, ఐజీ కంటే ముందు. ఐజీ కంటే ముందు డిఐజీ ఉన్నారట మళ్ళీ. సో వీళ్ళందరికీ అలా 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 లోబడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్పినప్పుడు, నేను ఒక సాధారణ మానవుడిని, సాధారణ అధికారి, నేను చెప్తేనే వింటున్నప్పుడు నువ్వు దేవుడి కదయా. కాబట్టి నువ్వు జస్ట్ మాట చెప్తే చాలు. మనం పాడతాం కదా, నీ మాట చాలయ్యా అని. ఇప్పుడు ఏదో మనం అనుకుంటూ రాసిన పాట ఇదైతే, శతాధిపతి ఏ రోజు చెప్పాడు, మాట మాత్రం చలివేయ బాగుపడిపోతాడు. ఏది ఏ రోగం? ఏ రోగం అంటది? పక్షవాయువు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు కదా, రండి ఇక్కడికి, లైన్లోకి రండి.
పక్షవాయువు కలిగినటువంటి ఈ రోగము కలిగిన వాడిని మాట మాత్రం సెలవిస్తే బాగుపడతాడట. ఆశ్చర్యపోయాడు ప్రభు. ఎవరిలో కనపడాల్సింది, ఎవరిలో చూడాల్సింది విశ్వాసం ఇది, ఎవరిలో చూస్తున్నాను? ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం కలిగించి సంభ్రమాశ్చర్యాలతో ముంచడం జరిగింది. మన విశ్వాసం కనబరిస్తే అలా ఉండాలి. ఈరోజు స్ట్రైట్ గా అడుగుతున్నా, మీ సంఘంలో మొదటగా మీ విశ్వాసంతో ఆశ్చర్యపరచాల్సింది ఎవరినో తెలుసా? ఎవరండి? దైవజనుణ్ణి. దైవజనుణ్ణి ఆశ్చర్యపరిస్తే, ఇప్పుడు చిత్రం ఏంటంటే అసలు పూర్తిగా లిమిటేషన్స్ కలిగిన వాడు దైవజనుడు. దేవుడితో పోల్చినప్పుడు చాలా పరిమితులు కలిగిన వాడు. ఆయన్నే ఇంప్రెస్ చేయలేకపోతే, ఆయన్నే ఆశ్చర్యపరచలేకపోతే, మన విశ్వాసంతో, మనకున్న సమర్పణతో, మనకున్న విధేయతతో ఇంక దేవుణ్ణి ఎట్లా మనం సంతోషపరుస్తాం? కళ్ళ ముందు ఉన్నవాడిని, మనిషిని సంతోషపరచడం, మనిషిని ఆశ్చర్యపరచడం సులభమా, దేవుణ్ణి ఆశ్చర్యపరచడం సులభమా? ఏం సులభం చెప్పండి? సులభమైనటువంటిది ఏంటి? ఎవరిని ఈజీగా ఆశ్చర్యపరచొచ్చు? దేవుణ్ణా, మనిషినా? మనిషిని చాలా ఈజీగా దేవుడితో పోల్చినప్పుడు ఆశ్చర్యపరచచ్చు. అది మనిషిని ఆశ్చర్యపరచలేకపోతే, మనిషిని ఆశ్చర్యపరచలేకపోయినాడు దేవుణ్ణి నేను మనుషుల్ని ఎవరిని ఆశ్చర్యపరచండి కానీ దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తాను అనుకోండి, ఎట్లుంటది ఇది? పిల్లకాలం ఎదురైనోడు సప్త సముద్రాలు ఈదేస్తానన్నాడట. అవుతుంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి పిల్లరా, యేసుప్రభుల వారు ఆశ్చర్యకరుడు. ఆయన్ని ధరించుకున్న వాళ్ళం మనం కూడా మన జీవితాలు మంచి కొరకు ఆశ్చర్యకరంగా ఉండాలి. కానీ ఇంకొక రకంగా కూడా యేసుప్రభుల వారిని ఆశ్చర్యపరచడం జరిగింది కొందరు. ఇదిగో ఈ లిస్ట్ లో మనం ఉన్నాయేమో చూద్దాం. విశ్వాసంతో ఆశ్చర్యపడితే యేసుప్రభుల వారు మరొక రీతిగా కూడా యేసుప్రభుల వారు ఆశ్చర్యపడటం జరిగింది. ఏమిటది? ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. 5 వచనాలు, ప్రారంభ 5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం ప్రారంభ 5 వచనం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులైన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోనాను వారి సహోదరుడు వడ్లవాడు కాదా? ఇతడు సోదరి మరణాలు మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులించి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. శతాధిపతి విశ్వాసానికి ఆశ్చర్యపడిన క్రీస్తు సొంత ప్రజల యొక్క అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడట. ఇప్పుడు మనం శతాధిపతిలా ఆశ్చర్యపరచగలుగుతున్నామా ప్రభువుని? ఇదిగో యేసు ప్రభు యొక్క సొంత ప్రజలు అవిశ్వాసముతో ఆశ్చర్యపరిచారట. అలా ఆశ్చర్యపరుస్తున్నామా? సాధ్యమైనంత వరకు ఈ బ్యాచ్లోనే ఉంటాం మనం. అవిశ్వాసముతో ఆశ్చర్యపరిచేవాడు. కొంతమంది ఉంటారు చాలా దేవుడి కోసం అది ఇది చేయాలి, ధూమ్ ధామ్ అన్నట్టుగా అంతా హంగామా చేసినట్టుగా ఉంటారు, మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు. అట్లాంటి వాళ్ళు కూడా చూసామా లేదా మన జీవితాల్లో కూడా? అసలు కనపడరు, ఏమైపోయారో తెలియదు. భక్తి జీవితంలో స్థిరత్వం చాలా ప్రధానమైన గుణం. అది అందరికీ అలవాటేది కాదు, అందరూ కలిగి ఉండలేరు కూడా, తెలుసా మీకు?
కింద పడడం మళ్ళీ లేవటం, కింద పడటం మళ్ళీ లేవటం. కొంతమంది ఇది కింద పడ్డోళ్ళు పడ్డట్టుగా అయిపోతారు. ఇక సంగతి వెనకబడ్డోళ్ళు పడ్డట్టు వెళ్ళిపోతారు. అది కాదు. అసలు యేసు ప్రభుల వారు వాళ్ళ మధ్య వచ్చి ఎన్నెన్నో చేయటానికి సిద్ధపడుతుంటే ఆయన వాళ్ళ నుంచి అవిశ్వాసాన్నే పొందుకోవాల్సి వచ్చింది. అరే, ఇంతకంటే ఎవడేం చేస్తాడు? ఇక ఇంతకంటే ఎవరు ఏం చేయటానికి అవుతుంది? కానీ వీళ్ళలో విశ్వాసం అనేది లేకుండా పోయింది. యేసు ప్రభుల వారు వీళ్ళ విషయమే కాదు, మనందరి కోసం ఆయన వ్యక్తపరిచినటువంటి ఒక సందేహం ఏంటి? మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి తిరిగి వచ్చే సమయానికి ఏం కనుగొనలేడటండి? చూశారు కదా మనం. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం కనుగొనలేడట? 18వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి, అంటే మనం ఎట్లా ఆశ్చర్యపరచబోతున్నాం అన్నమాట ప్రభుని. లోకమంతా భూమి అనగానే భూమి మీద మానవులందరూ అని అర్థం. భూమి మీద విశ్వాసం అంటే మనిషిలో విశ్వాసం అని అర్థం. ఒకనాటికి దేవుణ్ణి నమ్మడానికి వెనకాడే సమాజం, సంకోచించే సమాజం, దేవుని నమ్మి అడిగేయటానికి పూనుకోని సమాజం, ప్రార్థించని సమాజం, బైబిల్ని ధ్యానించని సమాజం, సంఘానికి రాని సమాజం, సంఘ కార్యక్రమాలు చూడని సమాజం, ఆత్మల రక్షణ కోసం ప్రాకులాడని సమాజం, రక్షించబడిన వారిని బలపరచటానికి పూనుకొనని వారి సమాజం. ఇవన్నీ జరుగుతాయట. నేను విశ్వాసం కనుగొంటానా వచ్చేసరికి అని అంటే అది అంత అంతరించిపోతున్న, ఏదో మనకు అంతరించిపోతున్న జాతులు అని చెప్పినట్టు, అంతరించిపోతున్న జీవజాలం అన్నట్టు, అంతరించిపోతున్న జీవజాలంలో విశ్వాసులు కూడా ఉండిపోతున్నారు. ఒక రోజుకి అంతరించిపోతారు. ఏమండి, ఆసక్తి ఎంతమందికి ఉంటుంది? మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, అయ్యా సంఘానికి రాని వాళ్ళని సంఘానికి రండి అంటారు, పిలుస్తాం. మనం ఆన్లైన్కి రానటువంటి వాళ్ళని ఆన్లైన్కి రమ్మని పిలుస్తూ ఉంటాం. కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు రానట్టు వాళ్ళు రండి 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 అని పిలుస్తూ ఉంటాం. వాళ్ళలో ఆసక్తి సజీవంగానే ఉంటుందా? మరి ఉండదు. నిన్ను ఆకలి తీర్చుకోని ఎవడన్నా చెప్పాలి. ఉదయం టిఫిన్ తినాలి, తిని 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 అని చెప్తారు. అక్కడ చంటి పిల్లలు అయితే చెప్పాలి. ఇక చేతగాని వాళ్ళు, వాళ్ళకి తెలియనటువంటి ఆకలి విలువ తెలియనటువంటి పిల్లలకి టిఫిన్ తినవా, భోజనం చేయవా, స్నాక్స్ తినవా, రాత్రి భోజనం చేయవా అని అడుగుతారు. కానీ ఆకలి విలువ అర్థమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొట్లాడి మరి తింటారు కదా. నాకు తిండి కావాలని అడిగి మరీ చేసేసుకుంటారు కదా. ఇది కూడా అంతే కదండి. నేను బైబిల్ మెసేజెస్ జేసీసీ మెసేజెస్ అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయక దాదాపు 3 నెలలు అవుతుంది. ఎందుకు అనంటే, నేను డబ్బులు ఇస్తానయ్యా అన్నా కూడా దాన్ని రికార్డింగ్ చేసి, ఎడిట్ చేసి, అప్లోడ్ చేసే మహానుభావుడు దొరకలేకపోతున్నారు. చూస్తూ ఉన్నా, నేను 3 months నుంచి చూస్తున్నా. ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి, అన్నా ఈ మెసేజ్లు పెడుతూ ఉన్నారు, ఇప్పుడు పెట్టట్లేదు, ఏమైంది, ఏం కారణం అని అడుగుతారేమో అని చూసి. లేదు, సొంత వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేసేటువంటి వాళ్ళే అడగని పరిస్థితి. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారులేండి, అది వేరే సంగతి. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఫాలోవర్స్ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, మనకు ఎప్పుడు అందుబాటులో ఉండి రెగ్యులర్గా చూస్తూ ఉండి వాకప్ చేసి దాన్ని నిజంగా రెగ్యులర్గా కామెంట్ పెట్టేటటువంటి ఫ్యామిలీస్ కూడా కొన్ని అడుగుతారేమో అని చూస్తూ ఉన్న ఆశతో
అట్లాగా ఏమి ఆసక్తి అనేటటువంటి లేని పరిస్థితి ఈరోజు సమాజంలో. కనుక ప్రియులరా, ఈరోజు మనం ఏ రకమైన ఆశ్చర్యానికి గురి చేస్తున్నాం ప్రభువుని? శతాధిపతిలాగా విశ్వాసంతో ప్రభువుని ఆశ్చర్యపరుస్తున్నామా? లేదంటే ఇదిగో సొంత ఊరి యూద ప్రజలు యేసు ప్రభుల వారి విషయంలో వాళ్ళ అవిశ్వాసంతో ఎన్ని చేసినా నమ్మని పరిస్థితులు, ఎన్ని చెప్పినా విననటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారిగా ఉంటున్నాం. కఠినాత్ములు, రాతి గుండె కలిగినటువంటి వాళ్ళు అంటారు సరే, అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా మూర్ఖులను రోట్లో వేసి దంచినా మూడత పోదట. రోట్లో వేసి దంచితే కూడా పోదనంటే నాకు తెలిసి ఇది పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ కంటే ఎక్కువ. ఏమంటారన్నారు ఆ రాజన్న? మూర్ఖుల్ని రోట్లో చెప్పండి. మూర్ఖుని అంతే. మోయించి పెట్టి దంచినా పోదంటారు. అంటే చూడండి ఎంత అంటే అసలు పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ కంటే మించింది అది. అట్ట కూడా చేసినా కూడా పోని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారా లోకంలో అంటే ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎప్పుడు అవిశ్వాసం వలన ఆశ్చర్యకరుడైన క్రీస్తును ఆశ్చర్యపరిచే వాళ్ళే ఎక్కువ అవుతారు. జాగ్రత్త వహించాలి. ఒకసారి ఒక సంఘం గురించి పౌలు గారు ఆశ్చర్యపోతూ ఒక మాట రాసి చూద్దాం. 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 5వ వచనం చూద్దాం. ఇదిగాక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదయా. ఎంత మంచి విశ్వాసముతో ఆశ్చర్యపరచడం, అది సమర్పణతో ఆశ్చర్యపరచడం, త్యాగముతో ఆశ్చర్యపరచడం. వాళ్ళు అనుకున్నారంట మేము కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి వాళ్ళు ఉంటారు. కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం, దేవుడి మీద భారం వేసి, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల మీద భారం వేసి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. కొందరు ఆ ఇచ్చేటటువంటి ఆ సహకారం అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండం. చేస్తారు కానీ కొంచెం ఎక్కువైనా చేస్తారు అనుకుంటాం కానీ వాళ్ళు అసలు ఊహలకు అందనంతగా సహకారం అందించే వాళ్ళు ఉంటారు. మనకు నెల్లూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు దినకర్ గారని, సంఘ సభ్యుడండి. ఆయన అంటే చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బద్వేల్లో. అది జరుగుతున్నప్పుడు ఖర్చు 10 లక్షలు ఎస్టిమేషన్ వేశారు. సింపుల్ గా 10 లక్షలు ఎస్టిమేషన్ వేశారు. బేసికల్లీ సంఘ సభ్యులు దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాల్లో ఈ 10 లక్షల ఖర్చు ఉంటే సాధారణంగా అందరికీ లెక్కలు వెళ్ళిపోతే 10 లక్షలకు గాను 100 కుటుంబాలకి ఎంత పడచ్చు? ఒక్కో కుటుంబానికి ఎంత ఖర్చు పడితే సరిపోతుంది 10 లక్షలకి? ఐడియా ఉంది ఎవరికైనా? ₹10,000 పెడితే ₹1,00,000. 10,000 అంతే. ఫ్యామిలీకి 10,000 ఇస్తే అయిపోతుంది. 10 లక్షలతో ఆ కన్స్ట్రక్షన్ జరిగిపోద్ది. కానీ ఈయన ఆశ్చర్యకరమైన రీతిలో ఏం చేశాడంటే 10 లక్షల కన్స్ట్రక్షన్ కి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. అసలు ఎక్కడే గాని ఎవరే గాని ఊహించడు తలా ఒక 10,000 ఇచ్చే చోట 2 లక్షలు ఇవ్వటం ఏంటి అంటే ఇది ఇక్కడ ఇచ్చే విషయమే కాదు. సంఘానికి 10 మందిని తీసుకురావటం, ఈ సాధారణమైనటువంటి వ్యక్తిలాగా పని చేయటం. మనకి మాట్లాడిన సిఐ గారు ఉన్నారు, రారాజు గారు. వచ్చిన తర్వాత నేను ఇప్పటిదాకా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మాకు ఆత్మీయ బంధం ఉంది. పైనే ఏ రోజు వచ్చి చైర్లో కూర్చోడు సోదరుడు, కింద కూర్చుంటాడు, చెప్పులు స్టాండ్ సర్దుతాడు, నీళ్లు తీసుకొస్తాడు,
ఏదన్నా శబ్దాలు క్లియర్ చేయాలంటే చేసేస్తాడు. ప్లస్ టంచనగా అన్ని కార్యక్రమాల్లో అందుబాటులో. ఆశ్చర్యకరం ప్రతి విషయంలో. అంటే సంఘానికి అటువైపు నెల్లూరు ప్రాంతంలో దినకరన్ సోదరులు లాంటి వాళ్ళు, మాకు మన సోదరులు రారాజు లాంటి వాళ్ళు, తర్వాత తమ్ముడు సురేష్, వీళ్ళు నిజంగా నన్ను ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తుల జాబితాలో ఉన్నవాళ్ళు. బాప్తీసం బెంగళూరులో పొందిన నాటి నుండి తమ్ముడు సురేష్ ఫ్యామిలీ ఎడబాయకుండా, ఫిలిప్పును ఎడబాయలేదు అని చెప్తారు చూసారా, అట్లాగా బాప్తీసం పొందిన నాటి నుండి వెన్నంటుండి బిడ్డలు 20 కుటుంబాలు ఆన్లైన్లలో అందరినీ సమకూర్చుకోవటం, తర్వాత రెగ్యులర్ గా వాళ్ళ యొక్క పార్టిసిపేషను, వాళ్ళ యొక్క దాతృత్వము, ఎంత బాధ్యతగా ఉంటారు. ఈ మెసేజ్లన్నీ కూడా రికార్డింగ్ చేసి దాన్ని థంబ్నెయిల్ తయారు చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అదంతా ఫ్రీ. ఇలా కొన్ని కుటుంబాలు ఆశ్చర్యానికి ఆత్మీయతలో అందుబాటులో ఉండి అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండగలిగినటువంటి బిడ్డలు సంఘాలకు, సహవాసాలకు చాలా అవసరం. పిల్లరా, ప్రభువు ఆశ్చర్యకరుడు. కానీ ఆ ప్రభు నిన్ను నన్ను మన విశ్వాసంతో ఆయనను ఆశ్చర్యకరుడుగా చెయ్యాలి అని ఎదురు చూస్తున్నాడు. మర్చిపోకండి. అలా చేయగలుగుతున్నావా? లేదా అవిశ్వాసంతో, అపనమ్మకత్వంతో, అవిధేయతతో ఆశ్చర్యపరుస్తున్నావా? కొంతమంది మనం చూస్తూ ఉంటాం, పూర్తిగా అసలు వీళ్ళు ఎంతో చేస్తారులే దేవుడి కోసం అనుకున్న వాళ్ళు ఉన్నపాటున ఎట్లాగా లోకాలను కలిసిపోతారు. ఎన్నెన్నో చేసినటువంటి వాళ్ళు పూర్తిగా లోకంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు ఉంటారు. వీళ్ళు ఆశ్చర్యకరులే. మరి ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక రూపంగా ఆశ్చర్యకరుడుగానే ఉంటాడు, కానీ అది మంచితనంతో, శ్రేష్టతతో, యోగ్యతతో, అన్ని విధములైనటువంటి నమ్మకత్వంతో ఆశ్చర్యపరుస్తున్నాను మనం. లేదంటే అపనమ్మకత్వంతో, అవిధేయతతో, స్వార్థంతో, దేవుడికి లోబడకుండా అవిశ్వాసంతో ఆశ్చర్యపరుస్తున్నా. ఈ రెండు మనం పరీక్షించుకోవాలి. ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం. కనుక ప్రియులారా, దయచేసి గమనించండి, గుర్తుంచుకోండి. ఇది ఆశ్చర్యకరుడు క్రీస్తు అని చెప్పడానికి ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి విషయాలు. ఆయన జననములు, ఆయన జీవనములు, ఆయన మరణంలో, ఆయన పునరుత్థానంలో, ఆయన పరలోకం చేరుకున్నట్లో ఆశ్చర్యకరుడుగా అలా ఉన్నాడు చూసాం. ప్లస్ మనం కూడా ఆశ్చర్యకరంగా ఏ రకంగా ఉంటే బాగుంటుందో కూడా చూసాం. నెక్స్ట్ డే యేసుప్రభుల వారు ఆలోచనకర్త ఎలా అయ్యాడు అన్నటువంటి పాఠం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఇన్ని వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.